హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ S23 FE ఎగ్జినోస్ మోడల్ని అయితే గేమింగ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను అనమాట. అది కూడా 1 అవర్ కంటిన్యూస్గా, ఎటువంటి బ్రేక్స్ లేదు, ఏమీ లేదు. చూద్దాం ఈ మొబైల్ ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ ఆల్సో ఎంత బ్యాటరీ డ్రైన్ అయింది, తర్వాత హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఫ్రేమ్ డ్రాప్స్, లాగ్స్, చాలా అయితే చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం గేమ్స్ని ఆడే ముందుగా అంబియంట్ టెంపరేచర్ చెక్ చేసినట్లయితే నా చుట్టూ ఉన్న టెంపరేచర్ 27.1 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందన్నమాట. బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఛార్జ్ అయ్యింది. ఇంకా డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 హెర్ట్జ్ అయితే సెట్ చేశాను. అండ్ ఆల్సో చాలా మంది అయితే అడిగారు అనమాట, మొబైల్ స్క్రీన్ లో కూడా రిఫ్రెష్ రేట్ కనిపిస్తే బాగుంటుంది అని. సో అందుకే నేను అది కూడా అయితే ఎనేబుల్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను కొన్ని డిఫరెంట్ గేమ్స్ అయితే ఆడబోతున్నాను, అది కూడా హైయెస్ట్ గ్రాఫిక్ సెట్టింగ్స్ లో అనమాట. ప్రతి ఒక్క గేమ్ కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, అదే విధంగా టెంపరేచర్స్, డిస్ప్లే సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఎంత రీచ్ అయ్యే మాక్సిమం, అది కూడా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ గేమ్ వచ్చేసి Asphalt 8. ఇదైతే పర్ఫెక్ట్ గేమ్ అని చెప్పొచ్చు, గ్రాఫిక్స్ టెస్ట్ చేయడానికి అండ్ ఆల్సో ఫ్రేమ్ స్టెబిలిటీ కూడా చెక్ చేయడానికి. సో లెట్స్ స్టార్ట్. ఈ Asphalt 8 గేమ్ ని కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. డిస్ప్లే సైడ్ చూసుకున్నట్లయితే టెంపరేచర్ 36.1 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టెంపరేచర్ వచ్చేసి 35.8 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందన్నమాట. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 99% అయితే ఉంది. ఓన్లీ 1% మాత్రమే డ్రాప్ అయింది. ఇది చాలా ఇంప్రెసివ్. అండ్ బై ద వే, నేను ఎటువంటి లాగ్స్ కానీ లేకుంటే ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే నోటీస్ చేయలేదు ఈ ఎంటైర్ గేమ్ ప్లేలో. చాలా స్మూత్ గా అయితే రన్ అయింది అనమాట. కానీ కొంచెం హీట్, అంటే కొంచెం వార్మ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మొబైల్ హోల్డ్ చేస్తున్నప్పుడు. బట్ ఇది ప్రతి నార్మల్ అనమాట. మనం ఏ మొబైల్ అయినా సరే గేమింగ్ వాడుతున్నాము లేకుంటే హెవీగా టెస్ట్ చేస్తున్నాము అంటే. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా నేను చాలా గేమ్స్ అయితే టెస్ట్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది ఈ మొబైల్ గేమ్కి సెట్ అవుతుందా లేదా అని. ఈ Asphalt 8 గేమ్ తర్వాత నేనైతే ఆడబోతున్న గేమ్ వచ్చేసి PUBG మొబైల్ అనమాట. ఇది కూడా గ్రాఫిక్స్ మ్యాక్స్ డోట్ అయితే పెట్టేశాను, ఫ్రేమ్ రేట్స్ కూడా మ్యాక్స్కి అయితే పెట్టేశాను. ఈ S23 FE చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేసింది ఈ PUBG గేమ్ అని కూడా. అండ్ గన్ ఫైటింగ్లో కానీ లేకుంటే పరిగెత్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, బైక్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, కార్స్లో ట్రావెల్ చేసినప్పుడు మొత్తం స్మూత్గా అవుతుంది అనమాట. నేను ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్, లాగ్స్ ఏవైతే నోటీస్ చేయలేదు. ఇంకా అప్డేట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ టెంపరేచర్ వచ్చేసి 39.6 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టెంపరేచర్ వచ్చేసి 39.5 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 95% అయితే ఉందన్నమాట. ఎస్, కొంచెం వార్మ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది, బట్ ఇది నార్మల్ అనమాట. మీరు గేమ్స్ ఆడుతున్నారు అంటే. ఒకవేళ 50 డిగ్రీస్ క్రాస్ అవుతుంది అంటే అప్పుడు మనం చెప్పొచ్చు ఇది ఓవర్ హీటింగ్ అవుతుంది మొబైల్ అనేది గేమ్స్ ఆడుతున్న టైంలో. అండ్ బై ద వే, మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి వీడియోకి. అండ్ ఆల్సో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెస్టింగ్ వీడియోస్ మరిన్ని అయితే పోస్ట్ చేస్తుంటాను ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఇంకో గేమ్లకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఆడబోతున్న గేమ్ వచ్చేసి కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్. నేనైతే ఈ గేమ్ కూడా గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అయితే హైయెస్ట్లో అయితే పెట్టేశాను.
కొన్ని నిమిషాలు ఈ కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడిన తర్వాత ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. డిస్ప్లే సైడ్ టెంపరేచర్ వచ్చేసి 42.2 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టెంపరేచర్ 41.3 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాటరీ పర్సెంటేజ్ 89% అయితే ఉందన్నమాట. ఇకపోతే హీటింగ్ ఇష్యూస్ పరంగా అంటే ఓవర్ హీటింగ్ అయితే లేదు, కానీ వార్మ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట నేను మొబైల్ని హోల్డ్ చేస్తున్న టైంలో, ముఖ్యంగా డిస్ప్లే సైడ్. కానీ గేమ్ ప్లేలో ఎటువంటి ల్యాగ్స్ ఏమైతే లేవన్నమాట, చాలా స్మూత్గా అయితే వర్క్ అయింది. ఈ మొబైల్ మనకి కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఉందన్నమాట. ఇదైతే మనకి చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది ఈ టెంపరేచర్స్ని కంట్రోల్ చేయడం అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ మ్యాక్సిమం ఇవ్వడంలో. తర్వాత ఆడబోతున్న గేమ్ వచ్చేసి జెన్షన్ ఇంపాక్ట్. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గేమ్ అని చెప్పొచ్చు అండ్ ఇది ఒక రియల్ స్ట్రెస్ టెస్ట్ లాగా ఉంటుంది అనమాట మొబైల్కి. అండ్ సెట్టింగ్స్ కూడా నేను మ్యాక్స్ డౌట్ అయితే చేస్తాను, అంటే హైయెస్ట్ గ్రాఫిక్స్లో పెట్టి అయితే ఆడుతున్నాను అనమాట ఈ గేమ్ని. ఆల్ రైట్, ఈ జెన్షన్ ఇంపాక్ట్ గేమ్ని కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. డిస్ప్లే సైడ్ టెంపరేచర్ 42.8 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టెంపరేచర్ 42.6 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ 87% అయితే ఉందన్నమాట. ఇదే అనమాట హైయెస్ట్ టెంపరేచర్ ఈ మొబైల్ ఇప్పటి వరకు ఈ గేమింగ్ టెస్ట్లో రీచ్ అయ్యేది. బట్ ఎటువంటి పర్ఫార్మెన్స్ డ్రాప్స్ లేవు, కానీ హీట్ అయితే అయ్యిందనమాట. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ ఇది ఒక హెవీ గేమ్ అని. అందుకే ఇప్పుడు నేను ఆడబోతున్న గేమ్ వచ్చేసి షాడో ఫైట్ 4. ఈ గేమ్ మనకి తెలిసి ఉంటుంది చాలా స్మూత్ యానిమేషన్స్కి అండ్ స్టన్నింగ్ గ్రాఫిక్స్కి పెట్టింది పేరని. ఆల్ రైట్, ఈ S23 FE చాలా ఎఫర్ట్లెస్గా, అంటే అసలు ప్రాబ్లమే లేదు అన్నట్లుగా అయితే ఈ గేమ్ని అయితే కంట్రోల్ చేసిందనమాట. అంటే అవుట్పుట్ అయితే డెలివర్ చేసింది. చాలా స్మూత్గా అయితే ఉంది అండ్ నేను చాలా ఎంజాయ్ అయితే చేశాను ఈ గేమ్ ఆడుతున్న టైంలో. ఎటువంటి ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఏవైతే లేవన్నమాట. ఇంకా రిజల్ట్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ టెంపరేచర్ 41.4 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 40.9 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ 85% అయితే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ టెంపరేచర్కి అండ్ ఇప్పటి టెంపరేచర్స్కి ఫోన్ అయితే కొంచెం కూల్ డౌన్ అయితే అయిందనమాట. ఇది సర్ప్రైజ్ అని చెప్పొచ్చు, మనకి ఈ కూలింగ్ ఛాంబర్ హెల్ప్ అయితే చేస్తుంది. ఇంకా ఫైనల్ గేమ్ వచ్చేసి ట్రైన్ ప్రో USA. ఇది ఒక సిమ్యులేషన్ గేమ్ అనమాట. మనకి దీంట్లో చాలా డీటెయిల్ ఎన్విరాన్మెంట్స్ అండ్ కొంచెం గ్రాఫిక్ రిలేటెడ్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట ఈ గేమ్స్లో. ఆల్ రైట్, ఈ గేమ్ని కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత విజువల్స్ చాలా బాగున్నాయి, చాలా ఫెంటాస్టిక్ అయితే ఉన్నాయి అండ్ గేమ్ ప్లే కూడా చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. అక్కడక్కడ ఒక మిల్లీ సెకండ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తే కానీ, బట్ ఇది ప్రెటీ నార్మల్. కానీ ఎక్కడ మేజర్గా ఫ్రేమ్ డ్రాప్స్ అయిపోయి గేమే ఆడలేని స్థితిలో అయితే లేదనమాట. గేమింగ్ చాలా స్మూత్గా అయితే ఉంది. ఇంకా రిజల్ట్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ టెంపరేచర్ 39.4 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టెంపరేచర్ 39.3 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 83% అయితే ఉందన్నమాట. అదేవిధంగా మనం 1 అవర్ కంటిన్యూస్ గేమింగ్ మార్కింగ్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈ గేమ్ తర్వాత. ఫైనల్ గా ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 FE ఎగ్జినోస్ మోడల్ అనేది చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అండ్ గేమింగ్స్ కూడా చాలా బాగా అయితే సెట్ అయిందనమాట. ఈవెన్ మీరు హెవీ గేమ్స్ ఆడుతున్నారు, అది కూడా హైయెస్ట్ సెట్టింగ్స్ అయినా కూడా ఎటువంటి ల్యాగ్స్, ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ ఏవైతే నోటీస్ చేయాలన్నమాట. బట్ కానీ టెంపరేచర్స్ కొంచెం మేనేజబుల్గా అయితే ఉంటాయి. అంటే ఓవర్ హీటింగ్ అని కాదు, కానీ వార్మ్ అయితే అవుతుందన్నమాట మొబైల్ అనేది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఇంకొకటి నోట్ చేసుకోవాలి ఏంటంటే, నేను
ఎటువంటి బ్యాక్ కేస్ అయితే యూస్ చేయలేదన్నమాట ఈ ఎంటైర్ టెస్టింగ్లో. ఒకవేళ మీరు బ్యాక్ కేస్ యూస్ చేస్తున్నారు, లేకుంటే మీ చుట్టూ ఉన్న ambient టెంపరేచర్ నేను స్టార్టింగ్లో చెప్పిన దానికంటే ఎక్కువ ఉంది అంటే మీరు ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ అయితే నోటీస్ చేస్తారనమాట మొబైల్ నుండి. ఆల్సో చెప్పాను కదా, ఈ S23 FEలో మనకి వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇదైతే మనకి హీట్ని కంట్రోల్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ పర్ఫార్మెన్స్లో ఎటువంటి డ్రాప్స్ లేకుండా మనం ఈ ఎంటైర్ గేమింగ్ టెస్ట్లో అబ్జర్వ్ అయితే చేసాం దీని గురించి. ఇంకా బ్యాటరీ వచ్చేసి ఓన్లీ 17% మాత్రమే డ్రాప్ అయింది. ఇది చాలా ఎక్సలెంట్. ఇంత ఇంటెన్సివ్ యూసేజ్లో కూడా ఇంత డ్రాప్ అవ్వడం అనేది, అది కూడా ఎగ్జినోస్ ప్రాసెసర్. ఒకవేళ మీరు మొబైల్ సర్చ్ చేస్తున్నారు అండర్ 30,000 రూపీస్ లోపల, అది కూడా ప్రాపర్ గేమింగ్కి అండ్ మంచిగా కెమెరాస్ ఉండాలి, మంచిగా పర్ఫార్మెన్స్ ఉండాలి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అప్ టు టైం రావాలి, మంచి ఫీచర్స్ కూడా ఉండాలి అంటే ఈ సామ్సంగ్ S23 FE డెఫినెట్గా మీకైతే ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. అదనమాట గైస్ ఓవరాల్గా ఈ సామ్సంగ్ S23 FE గేమింగ్ రివ్యూ. ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేయండి. అక్కడ మీరు ఆల్ అయితే సెట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.